కన్ను ప్రపంచాన్ని చూస్తుంది. కన్ను వాసనను ఎందుకు తెలుసుకోలేదు? ముక్కు వాసనను తెలుసుకుంటుంది. మరి ముక్కు ఎందుకు చూడలేకపోతుంది? అలాగే చెవి వినగలుగుతుంది. ఆ చెవికి చూపు ఎందుకు లేదు? వినికిడి శక్తి ఎందుకు లేదు? అంటే ఈ శక్తి వాటికి ఇవ్వబడింది. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క శక్తి ఇవ్వబడింది, మనం తయారు చేసుకున్నది కాదు. మరి ఈ శక్తినిచ్చినటువంటి ఆ అసలు సిసలైనటువంటి శక్తిని తెలుసుకోవడమే జీవితం యొక్క పరమావధి, జీవితం యొక్క లక్ష్యం. తెలుసుకునేటువంటి శక్తి, తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి, తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస మనిషికి ఎందుకు ఇవ్వబడింది? ఆ తెలుసుకునేటువంటి గుణం కూడా ప్రత్యేకంగా కల్పించబడింది. దాని వెనుక ఏదో ఒక మహత్తరమైనటువంటి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశమే నన్ను తెలుసుకో, ఈ శక్తులన్నింటినీ ఇచ్చినటువంటి నన్ను తెలుసుకో. ఆ నన్ను తెలుసుకుంటే నీకు నువ్వెవరో అర్థమవుతావు. ఎందుకంటే నీవు నేను వేరుగా లేము అనేటువంటి అసలు సంగతి అప్పుడు తెలుస్తుంది. అదే జీవితంలో నిజంగా తెలుసుకోదగ్గది, తెలుసుకోవాల్సింది.